ప్రభుత్వ అధికారిగా ఉంటూ కూడా సామాజిక బాధ్యత గల పౌరుడిగా తడి ఆరని హృదయంతో పాతగుడ్డల చీకటి కింద తాటాకు చూరు కింద చిమ్మెటల దాడులలో రోగాలతో మగ్గిపోతున్న ఎందరో పేదల బతుకు పుస్తకాలకు వృద్ధ అనాథ శరణాలయాలకు దాన ధర్మాల దీపం పెట్టిన ఒక వెలుగు కేతనం. ఎన్నో కళల ఎన్నో ప్రావీణ్యాన్ని, ఎన్నో రాష్ట్రీయ జాతీయ ప్రాంతీయ ప్రభుత్వ ప్రజా పురస్కారాలను అందుకున్న వినయశీలి, సమాజాన్ని సంస్కరించేందుకై తనను తానే సంస్కరించుకున్న కొత్త పాడి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ సర్వేయింగ్ శ్రీ CHVSN కుమార్ గారిని వేదిక మీదకి విశిష్ట అతిథిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీ అందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆదర్శ హై స్కూల్ ఈ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా వసంత ప్రసాద్ గారికి, ఫ్యాకల్టీకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెలబ్రేషన్స్ అంటే ఏదో ఒక ఫార్మల్గా చేస్తారనుకున్నాం, కానీ మరి వసంత్ గారు ఇంత రిచ్గా ఇంత గ్రాండ్గా ఈ సెలబ్రేషన్స్ చేయడం అనేది నాకే చాలా వండర్గా అనిపించింది. ఈ విషయంలో వసంత్ గారిని, ఈ కార్యక్రమం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వసంత్ గారికి మాకు పరిచయం దాదాపు సంవత్సరం నుంచి ఉంటుంది. ఎందుకంటే మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పిల్లల విషయం. కానీ ఆవిడ ఒక ఖర్చుకి శ్రమకి వెంటాడకుండా ఒక మంచి మోటోతో, ఒక సర్వీస్ మోటోతోటి ఈ స్కూల్ని ఆవిడ రన్ చేసినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇందాక వారు చెప్పారు 3 ప్రతిభా అవార్డ్స్ వచ్చాయని, అలాగే IITలో 3 సీట్స్ వచ్చాయని. ఇది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో మరి వసంత్ గారిని, ఫ్యాకల్టీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. మరియు విద్యార్థులందరూ కూడా మరింత జీవితంలో ఒక ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వసంత ప్రసాద్ గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.